ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు. ఇంత దారుణంగా వందనాలు చెబుతారు అనుకోలే. మీ అందరికీ వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో ఒకే ప్రసంగం అన్నారు. నా వెనక మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నా ఇష్టం. కానీ టైం టేబుల్లో టైం వేశారు, అందుకని ఇష్టం ఏమీ ఉండదు. టైం టేబుల్ కష్టం. దేవుని వాక్యాన్ని మనమందరూ ఈ మధ్యాహ్న సమయంలో భోజనానంతరం నిలబడి పాటలు పాడడం, చప్పట్లు పట్టడం, వాద్యాలు వాయించడం ఇవన్నీ బాగుంటాయి. కానీ కూర్చొని మౌనంగా దేవుని మాటలు వినడమైనా, శ్రద్ధగా ఆలకించడమైనా కొంచెం ఇబ్బంది కలిగే సమయం ఇది. అందుచేత మీరందరూ కూడా ఒకంత అలర్ట్గా ఉండాలి. దేవుని యొక్క వాక్యములో నుండి మనము ఉదయకాలం చదువుకున్న ఆ వచన భాగాన్ని మరొకసారి చదువుకుందాం. మరి 2 భాగాలు కూడా తర్వాత చదవాలి. సాధ్యమైనంత క్లుప్తంగా ఈ సంగతులను ధ్యానం చేయాలని దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూస్తూ ఉన్నాను. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచూ ఉన్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచూ ఉండగా దానిని తెలియజేయుము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చదవబడిన ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. పెద్దగా ఆమెన్. గుడ్. ఈ మాటలలో ఉన్నటువంటి భావం, దాని అర్థం మనకు తెలుస్తుంది. ఉదయకాలములో మనము దేవుని భయము అనేటువంటి మాట మీద బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేశాను. దేవుని అందలి భయం, ప్రభువునందలి భయం ఒక వ్యక్తి కలిగి ఉండాలి, ఒక కుటుంబం కలిగి ఉండాలి, ఒక సంఘం కలిగి ఉండాలి, ఒక సమాజం కలిగి ఉండాలి. దేవుని భయము లేని వ్యక్తి విచ్చలవిడిగా జీవిస్తాడు. దేవుని భయము లేని కుటుంబం చిన్నాభిన్నంగా ఉంటుంది. దేవుని భయము లేని సంఘం చేపల మార్కెట్ లాగా ఉంటుంది. దేవుని భయము లేని సమాజం దారుణమైన దుస్థితికి వెళుతుంది. అందుచేత అన్ని సమయాలలో, స్థలాలలో దేవుని భయం చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది అన్న సత్యం మనం అర్థం చేసుకోవాలి. దేవుని భయం లోకంలో లేకపోయినా పర్వాలేదు, కానీ ఇట్ ఈస్ డూమ్డ్ టు డిస్ట్రక్షన్. లోకము, పాపులు నిత్య నాశనము పొందడానికి సిద్ధపరచబడిన స్థితిలో వారు ఉన్నారు కనుక వారి దుస్థితి అలాగే ఉంటుంది. కానీ దేవుని ప్రజల మధ్య భయం లేని తనము ఉండరాదు.
భయము లేని తనం ఉండరాదు. రెవరెన్స్ టువర్డ్స్ గాడ్, దేవుని గురించిన భయభక్తులు చాలా అవసరం. సామెతల గ్రంథంలో మనం చదివితే అధ్యాయాలలో యెహోవా యందు భయభక్తులు అనే మాట ఎన్ని పర్యాయాలు వ్రాయబడి ఉంటుందో. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడతారు, ఇలా నడుచుకుంటారు, ఇలా ప్రవర్తిస్తారు, ఇలా సంతోషిస్తారు, ఇలా స్థిరంగా ఉంటారు. ఎన్ని విషయాలు అందులో వ్రాయబడ్డాయి. సామెతల గ్రంథంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే భక్తిహీనులైన వారిని గురించి కూడా వ్రాయబడుతుంది. అందుచేత భక్తిహీనత వలన కలిగే నష్టం, భయభక్తులు కలిగి ఉండుట చేత కలిగే అద్భుతమైన దీవెన, ఆశీర్వాదం, ధన్యత మనకు దైవ గ్రంథంలో తేటగా కనబడుతుంది. సో ఇంకా దీని గురించి విస్తరించి మాట్లాడడం నా అభిమతం కాదు. ఈ మీటింగ్లన్నీ మాట్లాడుకోవచ్చు, అదే. కానీ వేరే సంగతులు కూడా ధ్యానం చేద్దామన్నటువంటి ఉద్దేశంతో ఐఎమ్ షిఫ్టింగ్. ఇందులో ఉన్న 2 మాటలు ఊరికే అట్లా టచ్ చేసి, సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. నిస్సి క్రైస్తవ ప్రార్థనా మందిరం ప్రారంభించి సేవా పరిచర్య కొనసాగిస్తూ ఉన్నటువంటి సంవత్సరాలు 30 సంవత్సరాలు. 25 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాను, నేను ప్రసంగించాను. అప్పుడు 5 ఏళ్ళు చిన్నవాళ్ళు మీరందరూ, అంతే కదా? నేను కూడానా? నేను కూడా అప్పుడు నేను కూడా 5 సంవత్సరాలు తక్కువ. అంతకుముందు ఎప్పుడో ప్రారంభించిన నాటి నుండి ఈ స్థానిక సంఘంతో నాకు చాలా సంతోషమైన అనుబంధం ఉంది. వారి పిల్లలందరూ చిన్న చిన్న బుడ్డోళ్ళగా ఉన్నప్పటి నుంచి, ప్రారంభపు దినాల నుంచి నాకు పరిచయం. సో సంవత్సరాలు జరుగుతూ ఉండగా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నీ కార్యం నూతన పరచయ్యా, నీ కార్యమును నూతన పరచుము. నీ మాటల చేత, నీ ప్రసన్నత చేత, నీ సన్నిధి చేత మాకు నూతనత్వాన్ని అనుగ్రహించు. మాకు నూతనమైన బలం నీవివ్వాలి. నూతనత్వం కావాలి. క్రొత్త సంవత్సరం వచ్చినప్పుడు మనం అందరం కూడా అదే మాట అంటాం, హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని, ప్రాస్పరస్ న్యూ ఇయర్ కదా, చాలా సంతోషంగా చెప్తాం. తెల్లవారైపోగానే న్యూ ఇయర్ లేదు, ఏమి లేదు, కానీ మళ్ళీ మామూలుగానే ఉంటాయి. ఆ ఒక్కరోజు మాత్రం ఎంత ఉత్సాహంగా చాలా సంగతులు చెప్తాం. కానీ దేవుని దగ్గర నిత్య నూతనత్వం ఉన్నది. దేవుని దగ్గర ఏమున్నది? నేను అన్న మాట మీరు అనగలిగితే బాగుంటుంది. నిత్య నూతనత్వం చెప్పండి. దట్ ఈస్ గాడ్స్ ఎవర్ లాస్టింగ్ న్యూనెస్. క్రొత్తదనం ప్రభు దగ్గర ఉంది. దేవుని వాక్యం చదివి ధ్యానించే, ప్రసంగించే ప్రసంగికులు నిత్య నూతనమైన సంగతులను గ్రహిస్తారు. నిత్య నూతనమైన సంగతులను వారు గ్రహిస్తారు. అందుకే ఒక్క మాటలో నుంచే ఎన్ని సంవత్సరాలనే చెప్తానే ఉంటారు. ఎవ్రీడే ఏ ఫ్రెష్ మెసేజ్. ప్రతి దినం దేవుడు క్రొత్తదైన నూతనమైన సందేశాన్ని అందిస్తాడు. పాత సంగతులు చెప్పుకుంటా కూర్చోవటం కాదు. బైబిల్ గ్రంథం టేబుల్స్ బుక్ కాదు. బైబిల్ గ్రంథం ఎక్కాల పుస్తకం కాదు. టేబుల్స్ అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలందరికీ అర్థమైపోద్ది, తెలుగు మీడియం వాళ్ళందరికీ ఎక్కాల పుస్తకం అంటే అర్థమైపోద్ది. ఎక్కాల పుస్తకంలో ఏమి మార్పు ఉండదు. రెండో ఎక్క మొదలు పెడితే
20వ ఎక్కం దాకా ఎప్పుడు చదివిన అదే, ఎప్పుడు చెప్పిన అదే, ఎప్పుడు ఒకటే మాట, అంతేనా? కానీ అప్లికేషన్స్ ఉన్నాయి. బేసింగ్ ఆన్ దీస్ టేబుల్స్ వీ డూ లాట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఎంతో పెద్ద లెక్కలు మనం చేస్తాం, ఎన్నో సంగతులు మనం చూస్తాం. బేసిక్స్ మాత్రం అయ్యే. అయినంత మాత్రాన నూతనత్వాన్ని అనుభవించగలిగిన స్థాయి ఉండాలి. యెషయా ప్రవక్త రాస్తున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు, మళ్ళా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజు యవనము వలె వారి యవనము క్రొత్తదగుచూ ఉండునట్లుగా దేవుడు బలపరుస్తాడు. అందుచేత సంవత్సరాలు జరుగుతూ ఉండగా, కానీ మానవుని ఎదుగుదలలో జీవరాశుల్లో 45-50 సంవత్సరాలు వచ్చేటప్పటికల్లా ఇంకా నూతనత్వం, క్రొత్తదనం, ఇంకేదేదో మంచి మంచి మాటలు చెప్పడానికి వీలు కుదరదు. అవునా? అవును. బోటనే మేడం గారు ఉన్నారు ఏడే. మొక్కల్లో, చెట్లల్లో కదా నిత్యము నూతనత్వమే. జీవరాశులైనటువంటి జంతువుల్లో, మనుషుల్లో సర్టన్ ఏజ్ ఎదుగుదల ఆగిపోతుంది. ఇంకా తరుగుదలే, తగ్గిపోవడమే. నేను మొదట్లో విజయవాడ వచ్చినప్పుడు ఇంతలో ఉన్నా. నన్ను చూసిన వాళ్ళు గుర్తే. ఈరోజు నన్ను కొంతమంది పలకరించి అన్నారు, ఏందన్నా పల్లి స్లిమ్గా తయారయ్యావు అంటున్నారు. స్లిమ్గా తయారయ్యాను వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇది తరుగుదల. ఏమిటిది? తరుగుదల, తగ్గిపోవటం, రిడక్షన్, రెడ్యూసింగ్. కానీ ఆత్మీయంగా దేవునిలో మనము నిత్యమైన నూతన బలాన్ని, శక్తిని కలిగిన వారమై ప్రభు కొరకు ఎదురు చూస్తూ మన జీవితాల్లో ముందుకు సాగాలి. దేవుని కార్యములలో నూతనత్వం కోసమై అడగాలి. మనకేం అలవాటైపోయిందంటే మందిరాలలో చిన్న టైం టేబుల్ అలవరుచుకున్నాం. ఆదివారం ఆరాధన ఓకే, అది దైవ గ్రంథములో వ్రాయబడినటువంటి సంగతి. తప్పనిసరిగా ప్రతి ఆదివారం ప్రభువును ఆరాధించాలి, దేవుని వర్తమానాలు వినాలి, ప్రభు సన్నిధిలో గడపాలి. చాలా సంతోషం. మిగిలిన వారాల్లో ఏదో ఒక టైం టేబుల్ ప్రకారంగా మనం మీటింగ్ జరుపుకుంటా ఉంటాం. అందరికి కూడా గుర్తయిపోద్ది అది. సోమవారం పలానా మీటింగ్, బుధవారం పలానా మీటింగ్, ఫ్రైడే పలానా మీటింగ్, సాటర్డే విజ్ఞాపన అని. ఇట్లా ఏమిటి మీ చర్చిలో ఈసారి కొత్త అంటే ఏం కొత్త లేదు, అంత రొటీన్ అనుకుంటాం. కానీ మన ఆత్మీయతలో వృద్ధి చెందడం కోసమై ఆ మీటింగ్స్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మన జీవితాలలో నూతనమైన కార్యాన్ని జరిగించినట్లుగా మనం ఆత్మీయంగా బలం పొందడం కోసమై ప్రభువుని అలా అడగాలి. ప్రభువా, సంవత్సరములు జరుగుతూ ఉండగా నా జీవితంలో, మా కుటుంబంలో, మా సంఘంలో, మాలో నీ నూతనమైన కార్యాలు జరిగించయ్యా అని అడగాలి, ప్రార్థించాలి, దాని కొరకు ఎదురు చూడాలి. సంవత్సరములు జరుగుతూ ఉండగా ఆ విషయాలు మాకు తెలియజేయి ప్రభువా అడగాలి. కోపించుచునే వాత్సల్యాన్ని జ్ఞాపకానికి తెచ్చుకో ప్రభువా అన్నాడు. భక్తుడికి అర్థమైపోయింది కోపపడతాడు దేవుడని. ఏమర్థమైంది చెప్పండి? కోపపడతాడు దేవుడని. ఎందుకు కోపడతాడు దేవుడు? దేవుడు ఎందుకు కోపడతాడు? తొందరగా ఆన్సర్ చెప్పాల. దేవుడు ఎందుకు కోపడతాడు? ఎవరు చెప్పలేదే? దేవుడు ఎందుకు కోపడతాడు? ఇశ్రాయేలు ప్రజలు మార్గములో ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు కోపించి వారిని శిక్షించాను అని ఉందా? ఉంది.
న్యాయాధిపతులుగా మిమ్మల్ని పెట్టుకుంటే పేజీ జరిగేటట్టుందిగా. న్యాయ నిర్ణేతలుగా మిమ్మల్ని కానీ ఉంచి ఇలా చేసాడా అంటే ఇట్ట అనేటట్టుంటారు, కానీ ఇట్టగాని అనేటట్లే. ఎస్ కానీ నో కానీ చెప్పేటట్లేరు మీరు. జడ్జెస్ తలకాయలు ఇట్లు ఊపుతుంటారు. ఏంటి దాని అర్థం? వింటున్నావులే చెప్పండి అని. అంతేగాని అది ఎస్ అని కానీ నో అని కానీ చెప్పడానికి వాళ్ళు అంత తేలిగ్గా తొందరపడరు. అందుకే వాళ్ళు జడ్జెస్ కదా. రైట్. ఎందుకు దేవుడు కోప్పడతాడు అయ్యా? దేవుని మాట వినకపోతే, ఇష్టం లేకుండా పనులు చేస్తే, లోబడకపోతే, ఏందో నమ్మకపోతే, ఇంకా పాపం చేస్తే, ఎస్ ఎగ్జాక్ట్లీ. దేవునికి అయిష్టమైన కార్యములు ఏం చేసినా ఆయన కోపడతాడు. ఉదయకాలం ఒక రెఫరెన్స్ చెప్పానుగా నేను. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల యాత్రలో, కానాను యాత్రలో వారు చేసిన దేవునికి అయిష్టమైన 4 పనులు ఉన్నాయి. ఏమిటా 4 పనులు? చూడండి, కబాలను చూడండి. మరి మీరు చెప్పమంటే తొందరగా చెప్పరు. బైబిల్ తీసానా? చదవండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చదవయ్య 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఆ పైన మాటలు 7వ వచనం చూడు. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. అయ్యా, వారిలో కొందరు విగ్రహారాధన చేశారు. మీరు అట్టుండబాగడని పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. విగ్రహారాధికులై ఉండిరి. వారి వలె మనము వ్యభిచరించక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత. 4 సందర్భాలు జ్ఞాపకం చేశాడు ఇక్కడ. ఒకటి విగ్రహారాధన, 2 వ్యభిచారము, 3 దేవుని శోధించడం, 4 సణుక్కోవడం. విగ్రహారాధన మనం చేయం, వ్యభిచారం మన సంగతి కాదు. తర్వాత శోధించడం, మందేనా మంద కాదా? సణుక్కోవడం ఇది మాత్రం గ్యారెంటీకి మందే, అనుమానం ఏమి లేకుండా. సనగనోళ్ళు ఎవరున్నారండి ఇంట్లో? తల్లిదండ్రుల మీద పిల్లలు, పిల్లల మీద తల్లిదండ్రులు, టీచర్ల మీద విద్యార్థులు, విద్యార్థుల మీద టీచర్లు, ఆఫీసర్ల మీద కింద ఉద్యోగస్తులు, కింద ఉద్యోగస్తుల మీద ఆఫీసర్లు. సమాజంలో, కుటుంబంలో, సంఘంలో, అన్ని స్థలాలలో సణుగులు అనేవి మాత్రం గ్యారెంటీగా కనపడతాయి. సణిగితే కూడా దేవుని కోపం. ఆయనను శోధిస్తే కూడా, దేవా నువ్వు మాకు మాంసం పెట్టగలవా? మాంసం పెట్టగలడా లేడా? చదివిన తర్వాత మీరు చెప్తున్నారులే. ఆ విషయాలన్నీ మనం అర్థం చేసుకుని చదివాం కనుక మనం చెప్పుకుంటాం పెట్టగలడు అనేటువంటి మాట. అంతేగాని మామూలుగా అయితే ఆ వస్తున్న ప్రజలు ఎవరు? ఆ నడుస్తున్న ప్రజలు ఎవరు? ఐగుప్తు దేశము నుండి, బానిసత్వములో నుండి విడిపించబడి గొర్రెపిల్ల రక్తము క్రింద నుంచి దాటి వారు కానాను యాత్రలో ఉన్నవారు. ఎవరికి గుర్తు? విమోచించబడిన ప్రజలకు గుర్తు.
యేసుక్రీస్తు ప్రభు అనే గొర్రెపిల్ల యొక్క రక్తములో కడగబడిన వారికి గుర్తు, విశ్వాస మార్గములో ఉన్న వారికి గుర్తు, పరమ కానాను యాత్రలో ఉన్న మనకే గుర్తుగా వారున్నారు. విశ్వాసులు ఇప్పుడు విశ్వాసులు ఎటనో అప్పుడు కానాను యాత్రికులు కూడా అంతే. వారు దేవుని మాట నమ్మక, వారు దేవుని మాట విశ్వసించక, దేవుని మాట మీద ఆధారపడక, దేవుని మాటను అనుమానించి, దేవుని యొక్క శక్తిని అవమానించి వారు చేసిన పనులు అక్కడ మనకు స్పష్టంగా పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. వారు విగ్రహారాధన చేశారు. విగ్రహారాధన అంటే మనకు తెలిసింది ఒకటే, ఏమనుకుంటాం? దేవుళ్ళు కానీ దేవుళ్లకు బొమ్మలుగానో చెట్లుగానో జంతువులుగానో చతుష్పాద జంతువులుగానో ఏదో ఒక ఆకారం పెట్టి ఒక విగ్రహాన్ని ఎదురుకు పెట్టి నమస్కారం పెట్టి పూజ చేయడం, ప్రార్థన చేయడం అనేది విగ్రహారాధనని మనందరికీ తెలుసు. దైవ గ్రంథంలో దేవుని స్థానములో ఏది వచ్చినా దాని పేరు విగ్రహము అని వ్రాయబడింది. దేవుని స్థానములోనికి ఏది వచ్చినా దేవుడు పాత నిబంధన గ్రంథం ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడు? నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, ఎవరికి నమస్కరించకూడదు, పూజ చేయకూడదు కదా, మీ నోట ఉచ్చరించవద్దు. మీ మాటలు ధర్మశాస్త్రంలో చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి ఉన్న సంబంధ బాంధవ్యాలను గురించిన మాటలు. మంచి మధ్యలో సపట్లు కొడితే మంచిదేమో మనం కదా, ఎందుకు కళ్ళు మూసుకోకుండా. అందుకని నేను మధ్య మధ్యలో ఇట్టు అడుగుతాలే, అందరు మీ కుడి చేయొద్దండి అంటుంటా. అందరు కుడి చేయొద్దండి, నిద్రపోయి వాళ్ళు ఆడ ఎత్తారు పాపం వాళ్ళు. అందుకని వెరీ గుడ్. అందుకని నిద్రపోయిన వాళ్ళందరూ మీరు ఎలర్ట్గానే ఉన్నారులే కదా. ఒక ఆయన వాక్యం చెబుతా ఉన్నాడంట, పెద్ద పెద్దగా గట్టిగా చెప్పి రాత్రి వేళ సువార్త మీటింగ్, నరకానికి పోయేవాళ్ళు చేతులు ఎత్తండి అన్నాడంట. నరకానికి పోయేవాళ్ళు చేతులు ఎత్తండి అని పాస్టర్ ఎత్తి పెట్టాడు చెప్పేవాడు. అనేలకు ఒక ఆయన నిద్రపోతే టక్కని కళ్ళు తెరిచి చూశాడు, చేతులు ఎత్తండి ఎవరైనా అన్నాడంట. పాస్టర్ గారు ఎత్తినప్పుడు మనం ఎత్తడానికి ఏమని నిద్రపోయా చెయ్యి ఎత్తేసాడు. అడిగాడంట, ఏమయ్యా చెయ్యి ఎత్తేవు, నరకానికి పోతావా నువ్వు అంటేనో, నువ్వు పోతే మాత్రం నీ అమ్మడి పడి నేను కూడా వస్తానయా, నువ్వు వెళ్తానన్నావు కదా. అట నిద్రలో ఏదో ఒకటి అనుకోకుండా దేవుని వాక్యాన్ని కొంచెం శ్రద్ధగా మనం ఆలకించాలి. దేవుడు మన జీవితాల్లో నూతన కార్యం జరిగించాలంటే దేవుని కోపము లేకుండా చూసుకోవాలి. దేవుడు మన మీద కోపించకూడదు. భక్తుడికి అర్థమైపోయింది, దేవా కోపించుచూనే నువ్వు కోపడతావు, గ్యారంటీ కోపడతావు. సున్నితపు త్రాసు అనేది సంగతి వింటున్నారు కదా. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళందరికీ సున్నితపు త్రాసు తెలుసు. ఇప్పుడు ఇంకా 10th క్లాస్కి వచ్చి ఉంటుందేమో, అది వచ్చిందా? బ్యాలెన్స్. సున్నితపు త్రాసు ఏమంటుంది దాన్ని? సింపుల్ బ్యాలెన్స్ తెలుసు కదా. దానిలో చిన్న దుమ్ము కణాలు పడ్డా కూడా దాని వెయిట్ ఎంతో తెలుస్తుంది. సింపుల్ బ్యాలెన్స్లో దుమ్ము ధూళిని కూడా వెయిట్ చేయగలిగినటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది. దేవుని త్రాసులో మనం చేసే ప్రతి చిన్న పొరపాటు ఖచ్చితంగా వేయి అవుతుంది. ఆయన తూస్తాడు. దేవుని త్రాసులో మన జీవితాలను, మన ఆలోచనలను, మన తలంపులను, మన క్రియలను, మన మాటలను దేవుడు తూస్తాడు, వేయి చేస్తాడు. అందుచేత
ఆయన కోప్పడతాడు, ఇంక అనుమానం ఏమీ లేదు అందులో, అవునా? ఆయన కోప్పడతాడు. చాలామంది భార్య భర్తలు చాలా ప్రేమగా ఉంటారు. భర్త చెప్తుంటాడు, ఐ లవ్ మై వైఫ్ వెరీ వెల్. భార్య కూడా అంటుంది, ఐ టూ, నేను కూడా, నా భర్త అంటే నాకు చాలా ప్రేమ. కానీ వాళ్ళిద్దరిని అడగండి, ఎప్పుడు కోప్పడలేదేమో? ఎప్పుడు కోప్పడలేదా? ఖచ్చితంగా కోప్పడతారు. ఏం సంగతి, ఐ లవ్ అని చెప్పిరే, ఇద్దరు ప్రేమ కలిగిన వారే కదా. కొన్ని సందర్భాలలో భార్యకు నచ్చని పని భర్తో, భర్తకు నచ్చని పని భార్యో తప్పనిసరిగా చేస్తారు. ఆ టైంలో చాలా కోపం వస్తుంది. నా భార్య మీద నాకు కోపం వచ్చినప్పుడు నేను చెప్పిన మాట ఏం తెలుసా? ఐ లవ్ యూ బట్ ఐ హేట్ దిస్ డీడ్. నీవంటే నాకు చాలా ప్రేమ, ఈ పని మాత్రం నాకు చాలా అసహ్యం. ఈ పని, నువ్వు చేసిన పని, నువ్వు చెప్పిన మాట, నీ ఈ చిన్న చర్య, ఐ రియల్లీ హేట్ ఇట్. అంటే నేను నిన్ను ద్వేషిస్తున్నానే కాదు, నువ్వు చేసిన ఆ పనిని నేను చాలా కోపడుతున్నాను అని చెప్పేవాడిని. ఇది నా భార్యకి అర్థమయ్యేదే కాదు. ఆమె కూడా బీఈడి టీచరే, కానీ పాపం ఆమెకు అర్థమయ్యేది కదా. ఏందండి మీరు అలా? నేను ఆమెకు పెళ్ళైన కొత్తలో చెప్పాను, నీకు నాకు మధ్య దాపెరకం ఉండకూడదు, ఇది రూల్, సీక్రసీ ఉండకూడదు, నాకు తెలియకుండా నువ్వేం దాచుకోకూడదు, నీకు తెలియకుండా నేనేమి దాచుకోను. ఓకే అంది. పెళ్ళైన కొత్తల్లో తల్లిగారు అమ్మాయిలకు డబ్బులు ఇచ్చిపోతుంటారు, జనరల్గా ఇస్తారు. నేనేం చెప్పేవాడిని అంటే అవన్నీ సీక్రెట్ నాకు చెప్పాలని చెప్పేవాడిని అనమాట. సహజంగా స్త్రీలు దాచుకోవడం భలే ఇష్టం, అది వారి సహజ గుణం. దాచిపెట్టడం పరుసుల్లో అయితే వెతుకుతాం. సూట్ కేసులో ఉన్న చీరల్లో, ఎప్పుడు తీయకుండా ఉండే చీరల్లో, అడుగు మడతల్లో దాచుకుంటే మాత్రం అన్ని సందర్భాల్లో వెదకంగా ఒకసారి అట్లా నాకు దొరికినాయి డబ్బులు. బ్రీఫ్ కేసులో పెట్టుకుంది ఆమె మంచి బట్టలు. నేను సడన్గా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. బ్రీఫ్ కేసు అది కావాలి తీయని గబగబ బట్టలు నేను తీసుకెళ్ళేసా. తీయగానే డబ్బులు కింద పడ్డాయి. ఎక్కడికి డబ్బులు అన్నాను. అవి మనవి కాదు అంది. మనము కాదా? మనము కానీ మన ఇంట్లోకి ఎందుకు వచ్చినాయి అంటా నేను. ఏముందిలేండి, 500 నోట్లు అన్నమాట. 500 ఏముందిలేండి, కాల్ చేయబాకండి అంది. అండి కాదు, గిండి కాదు, నా దగ్గర నీ దాపెరకం ఎందుకు? మ్యాటర్ ఈజ్ సీరియస్, మెటీరియల్ ఈజ్ వెరీ లెస్. మెటీరియల్ కొద్దిదే, 500. అసలు ఈ రోజుల్లో అయితే లెక్క లేదు, జమా లేదు. నేను చెప్పే రోజుల్లో 50 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం 500 అంటే గొప్పే. వాళ్ళ అమ్మగారు ఇచ్చిపోయింది మాట నిజమే, దాచుకుంది నిజమే, మంచి పర్పసే, ఆమె ఏం పాడు చేయలా. కానీ నాకెందుకు దాచిపెట్టావు అని అన్నాను. ప్రయాణం వెళ్ళాలి, బస్ టైం అవుతుంది. ఈ సంగతి ఎందుకు తేల్చి తర్వాత నేను వెళ్తాను. ఐ వాంట్ టు క్లారిఫై దిస్, ఐ నీడ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ యూ. చెప్పమంటే చాలా బాధపడుతుంది. ఏంది సార్ ఇంత చిన్నదానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ప్రయాణం టైం అవుతుంది, భోంచేయండి, బట్టలు సర్దుకోండి, 500 మీరే తీసుకోండి. ఇది తీసుకునేది కాదు ఇప్పుడు. ఎంత బాధపడిందో ఆమె, నేను ఇంకా అంతకంటే ఎక్కువ బాధపడ్డా. సీక్రసీ ఉండకూడదు అనేది రూల్ కదా. ఇప్పుడు సీక్రెట్ ఉందా లేదా చెప్పండి, మీరు చెప్పండి. న్యాయం అంటే అదేనా? చెప్పరే? దేవుడు చెప్పిన మాట కూడా అదే, ఏదేను తోటలో ఈ పండు తినొద్దు.
ఆదామా, అయ్యా నేను కాదయ్యా తింది, ఆదామా నీవిచ్చిన స్త్రీ ప్రభువా, ఆమె తెచ్చింది తిన్నది నాకు కూడా ఇచ్చింది, తిన్నాను, నాదేం తప్పుంది నువ్వు చెప్పయ్యా. తిన్నారా లేదా, నా ఆజ్ఞను మీరేరా లేదా? దేవుడు ఎంత రాద్ధాంతం చేసాడండి, ఆడ చేసాడా లేదా? అందాం ఆ రాద్ధాంతం అని? నో, దట్ ఈజ్ లా. అదే దేవుని చట్టం, అదే దైవ క్రమం, దేవుని వాక్యం చెప్పిన మాట అదే. ఆ ఆజ్ఞకు కట్టుబడి ఉండాలి, ఆ ఆజ్ఞకు లోబడాలి, విధేయత చూపించాలి. దేవుని కోపం వచ్చిందా లేదా? దేవుని కోపం వచ్చింది. ఈ రోజంతా మీతో పలకనరా అంటే పాపపోయిందా? సింపుల్ పనిష్మెంట్ ఇవ్వలేదు దేవుడు. దేవుడు ఏమన్నాడు చెప్పండి? తిను దినమున నీవు నిశ్చయముగా, నీకు నాకు అసలు కనెక్షనే ఉండదు, నీవు నిత్య నరకం. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపము చేసిన వాడు శిక్షకు పాత్రుడు. ఎన్ని కండిషన్స్ ఉన్నాయండి, రూల్స్. ఏం తప్పు చేశారు పాపం అంటే, ఆ పండు ఒకటి తిన్నారు అంతే కదా, దానికి ఇంత పెద్ద పని, ఆ పనిష్మెంటా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు దాన్ని చాలా కండిషన్గా చెప్పాడు. అందుచేత మన జీవితాలలో దేవునికి ఇష్టం లేని సంగతులు ఎన్నో మనం చేస్తుంటాం. యాకోబు భక్తుడు చెప్పినట్టుగా మనం అనేక విషయములలో తప్పిపోవచ్చు ఉన్నాము. మాట విషయంలో తప్పకుండా ఉంటే వాడు తన సర్వ శరీరాన్ని స్వాధీనమందు ఉంచుకొనగలవాడు అవుతాడు. మాటల విషయంలో జాగ్రత్త. ఉదయకాలంలో మనం మాటల గురించిన ప్రసంగం విన్నాం. ఎంత శ్రద్ధ వహించాలి, దేవుని ఆజ్ఞ ఎంత కండిషన్గా పాటించాలి. దేవుని కోపం ఎప్పుడు వస్తుంది? ఆజ్ఞ అతిక్రమిస్తే, మాట మీరితే, లోబడకపోతే, అవిధేయులైతే, పాపం చేస్తే, సణిగితే, దేవునికి విరోధంగా ఆయనకి ఇష్టం లేని క్రియ ఏది జరిగించినా. దేవుని స్థానములో కొంతమందికి ఉద్యోగం ఉంటుంది, దేవుని స్థానములో కొంతమందికి విద్య ఉంటుంది, దేవుని స్థానములో కొంతమందికి పిల్లలు ఉంటారు, దేవుని స్థానములో రకరకాలు ఉంటాయి. ఒకడికి మోటార్ సైకిల్ అంటే ఎక్కడ లేని ప్రాణం. నన్ను మోటార్ సైకిల్ ఒక మాట అంటే ఒప్పుకోనట్టు. నాకు తెలిసినోడు ఒకడున్నాడు ఒంగోలులో, మోటార్ సైకిల్ తాగితే ఒప్పుకోడు. మరి ఏమిరా నువ్వు నన్ను ఏమైనా అనండి సార్, నా మోటార్ సైకిల్ మాత్రం మీరేమంటారు. ఇప్పుడు వాడి జీవితంలో విగ్రహం ఏది చెప్పండి? వాడి మోటార్ సైకిల్. దేవుడి కంటే ఎక్కువ అన్నమాట, దేవుడి స్థానములో ఉందన్నమాట. కొంతమందికి చదువు అట్లా, కొంతమందికి ఉద్యోగం అట్లా, కొంతమందికి పిల్లలు అట్లా. మీరు నన్ను ఏమన్నానండి, మా పిల్లలు కానంటేనా ఎంతటికైనా రెడీ నేను అంటలా అంటారు. అవన్నీ విగ్రహాలని మర్చిపోబాకండి. అవన్నీ విగ్రహాలు. దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఏ అంశమైనా అది నీ జీవితంలో విగ్రహం. దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా? మన జీవితాలలో కొత్త విగ్రహం. మన జీవితాలలో కొత్త విగ్రహం ఏంది? ఇది సెల్ ఫోన్. పాపపు ప్రపంచం అని చెప్పాలి. నాలుకను గురించి యాకోబు రాశాడు, కానీ ఇప్పుడు కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా దీని పేరు ఎత్తేవాడు. పాపపు ప్రపంచం మన చేతుల్లోనే ఉంది. ప్రియమైన వర్లరా, దేవుడు కోప్పడతాడు. ఆయన భక్తుని ప్రార్థన ఏమిటంటే, అయ్యా కోపిస్తూనే వాత్సల్యతను జ్ఞాపకం చేసుకొని, ఆయన నీ కోపం వచ్చే పనులే ఉన్నాయి మా దగ్గర, లేవని నేను అనడం లేదు. మేము ఖచ్చితంగా ఎన్నో విషయాల్లో తప్పిపోతాం. అయినా నువ్వు మా మీద కోపపడుతూనే నీ వాత్సల్యతను జ్ఞాపకము చేసుకో.
ఐగుప్తు దేశంలో బయలుదేరిన ఇశ్రాయేలుల సంఖ్య సుమారు 20 లక్షలు అనుకుందాం. సుమారుగా 20 లక్షలు. దారిలో ఎంతమంది చనిపోయారో, ఎంతమంది రాలిపోయారో, ఎంతమంది అవిధేయులో, ఎంతమంది ఆజ్ఞ అతిక్రమించారో, ఎంతమంది సణుక్కున్నారో, ఎంతమంది వ్యభిచరించారో, ఎంతమంది విగ్రహారాధన చేశారో, తిరుగుబాటు చేశారో, వారందరూ వేలకు వేలుగా ఎంతో మంది రాలిపోయారు. వారు విశ్రాంతిలో ప్రవేశింపలేదు. అసలు ఎంతో మంది అనే కంటే చేరిన వాళ్ళు ఎంతమంది? బయలుదేరిన వాళ్ళల్లో మీకు తెలుసుగా, ఇద్దరే. బయలుదేరిన వాళ్ళల్లో చేరిన వారు ఎంతమంది? ఇద్దరెవరు? యెహోషువ, కాలేబు. వాళ్ళిద్దరే. చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు సంఖ్య చెప్పండి, సంఖ్య చెప్పండి, నంబర్ చెప్పండి. 19,99,998 మంది. లెక్క తేలిపోయిందా? తేలింది. ఎంతమంది మీద దేవుడు కోపగించాడు? ఎంతమంది మీద దేవుడు కోపడ్డాడు? ఇద్దరు మాత్రం నిండు హృదయముతో దేవుని అనుసరించి వెంబడించిన వారు, ప్రారంభం నుంచి బయలుదేరి కానాను దేశంలో ప్రవేశించేంత వరకు ఉన్నవారు ఇద్దరు మాత్రమే. ఎంత ఆశ్చర్యంగా ఉంది ఇది. అయితే దేవుని వాత్సల్యం ఏమిటంటే, బయలుదేరిన వాళ్ళు ఎంతమందో చేరేటప్పుడు కూడా ఇశ్రాయేలు సంఖ్య అంతే ఉంది. అంతే ఉందంటే ఎంతమంది ఉన్నారని? 20 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది రాలిపోయారో అంతమందిని దేవుడు మరలా పుట్టించాడు. చివరికి చేరేటప్పటికి ఎంతమంది ఉన్నారు? 20 లక్షలు. ఏదో కన్ఫ్యూజన్గా ఉందా? ఏంద్రి ఈ లెక్క అని గందరగోళంగా ఉందా? ఏమీ లేదు. 20 లక్షల మంది బయలుదేరారు. ఇద్దరు మాత్రమే ప్రారంభం నుంచి ఉన్నవారు చివరిదాకా ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారో అంతమందిని దేవుడు సంతానంగా వారికి ఇచ్చాడు. అది దేవుని వాత్సల్యత. ఎవరైనా వినేవారు, ఐగుప్తులో ఉన్నవారు ఎంతమంది బయలుదేరిపోయారా మన దేశం నుంచి? 20 లక్షల మంది వెళ్ళారయ్యా. ఎంతమంది చేరారు కానాను దేశం? 20 లక్షల మంది చేరారయ్యా. ఎక్కడ పొరపాటు రాకుండా ఉండడన్నట్లుగా దేవుడు సహాయం చేశాడు. అర్థమైందా? అర్థమైందా? ఏందో నిరోమయంగా ఉన్నట్టున్నారు. ఏంది అర్థమవుతుందా? సో గాడ్స్ మెర్సీ ఈజ్ అపాన్ us. దేవుని కనికరము, దేవుని కృప మన మీద, ఆయన వాత్సల్యం ఉన్నది కనుకనే మనము నిర్మూలము కాకున్న వారము. దేవుడు తన కనికరాన్ని మన ఎడలు చూపుతున్న కారణం చేత మనము ఎన్నో పొరపాట్లు చేస్తున్నా కనికరముతో దేవుడు చిన్నగా మందలించి, చిన్నగా శిక్షించి ఆయన మనలను కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. ఈ సత్యం మనం మర్చిపోకూడదు. కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకము చేసుకొనుము. మనము జయము పొందే వారి జాబితాలో ఉండాలి కానీ ఓడిపోయిన వారి జాబితాలో ఉండకూడదు. వీ మస్ట్ బి విక్టోరియస్. విజయ పథంలో నడవాలి మనం. మన నాయకుడు విజయాన్ని సాధించినటువంటి జయశీలి. అందుచేత ఆ దేవుని యొక్క మార్గములో మనమున్నాం, ఆయన వెంట మనమున్నాం. ఓడిపోయే ముఖాలు మన దగ్గర ఉండకూడదు. ఓడిపోయిన వాళ్ళ ముఖం ఎట్లుంటుంది? ఓడిపోయిన వాళ్ళ ముఖం ఎట్లుంటుంది? టాప్ ర్యాంక్ వచ్చినటువంటి పిల్లవాడి ముఖం ఎట్లుంటుంది? ఫెయిల్ అయిపోయిన వాడి ముఖం ఎట్లుంటుంది? డిఫరెన్స్ అర్థం కాదు మనకి. ఫెయిల్ అయినోడు ఒకడు భలే నవ్వుతున్నాడు. ఏంద్ర నవ్వుతున్నావు ఫెయిల్ అయ్యి కూడా అని అంటే, నేను ఫెయిల్ అయిందే. మా క్లాసులో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. వీడు ఫెయిల్ అయిన వాళ్ళని చూసుకొని సంతోషపడుతున్నాడు వీడు. ఇది ఎంత విచారకరమైనటువంటి సంతోషం అండి. ఓడిపోయిన బ్యాచ్ అంతా ఒకటిగా తయారై, ఓ మనకేం పర్లేదు, మనం అంతా ఒక టీం ఉన్నావురా,
ఓడిపోయి మనం టీమ్గా ఉన్నాం అంతే చాలు. నాకు తోడు నువ్వు, నీకు తోడు నేను, తోడు దొంగల బ్యాచ్ అన్నమాట ఇదంతా. కానీ దేవుని దగ్గర మనము తల ఎత్తుకొని సిగ్గుపడనక్కర్లేని పని వారిగా ప్రభు ఎదుట నిలిచి ఆయన దగ్గర బహుమానం పొందే స్థాయి మనకు రావాలి అని అంటే ఆయన కోపపడకుండా మన యొక్క ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఉదయం చెప్పినట్టు గుర్తు 4 మాటలు ఏంటి? పరిశుద్ధత, ప్రేమ, క్షమాగుణం, ఐక్యత మనము కలిగి ఉంటే దేవుడు మనలను చూసి సంతోషపడతాడు. God will be pleased with all these characters. ఈ గుణాలు మన దగ్గర ఎప్పుడైతే ఉంటాయో దేవుడు బహుగా సంతోషపడతాడు. దానియేలును చూచి దేవదూత పలికిన మాట, నీవు బహు ప్రియుడవు గనుక నీ వద్దకు నేను పంపబడ్డాను. మనము ప్రియమైన వారిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఎవరు చదవండి కబాలన. ఎఫెసీ 5:1 కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఏ పిల్లల్లాగా? ప్రియులైన పిల్లలు. దేవునికి ఎలాంటి పిల్లలు? మనం నేను దేవుని బిడ్డలో, మేము దేవుని బిడ్డలో అంటుంటాం కదా. మనం నువ్వు దేవుని బిడ్డవు సరేలే, ప్రియమైన బిడ్డవేనా అని అది తేల్చుకోవాలి ముందు. మనము దేవునికి ఇష్టమేనా అని. బయలుదేరి వచ్చినటువంటి వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి అనే మాట మనం చదివాం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో. ఇష్టలైన తక్కువ మందిలో మనం ఉన్నామా? ఇష్టలైన తక్కువ మంది అయినా పర్వాలేదు, మన దేవునికి ఇష్టలుగా మనం ఉన్నామా? ఇది మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి ఎవరు ఇష్టము అని అంటే పరిశుద్ధ జీవితం కలిగిన వారి ఇష్టం, ప్రేమ కలిగిన వారి ఇష్టం, క్షమించే గుణం కలిగిన వారి ఇష్టం, ఐక్యతతో ప్రభు సన్నిధిలో, సంఘములో, కుటుంబములో కొనసాగే వారింటే ఇష్టం. భేదాలు పెట్టేవాళ్ళన్నా, తగాదాలు పెట్టేవాళ్ళన్నా, సాడీలు చెప్పేవాళ్ళన్నా, అబద్ధ సాక్ష్యం పలికేవాళ్ళన్నా, సపోర్ట్గా ఉండేవాళ్ళన్నా దేవునికి ఇష్టమే ఉండదు. అందుచేత దేవునికి ఇష్టలుగా మనము జీవించడం చాలా అవసరం. 78వ కీర్తనలో, దయచేసి అందరు బైబిల్ తీయండి, నిద్రపోయేవాళ్ళు, ఊరుకున్నవాళ్ళు అందరు బైబిల్ తీయండి. 78వ కీర్తనలో మనం అందరము వాక్యం చదవాలి. 5 వచనాల దాకా చదవాలి. నేను ఒక వచనం చదువుతా, మీరందరూ కలిసి ఒక వచనం చదవాలి. అందుకని అందరూ బైబిల్ తెరవాలి. ఓకే? 78వ కీర్తన ఆసాపు రాసిన కీర్తన. 1వ వచనం నేను చదువుతున్నాను, తర్వాత వచనాన్ని మీరు అలా ఉత్తర ప్రత్యుత్తర రీతిలో మనం బైబిల్ చదువుదాం. నా జనులారా, నా బోధకు చెవియొగ్గడి, నా నోటి మాటలకు చెవియొగ్గడి. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకుండా ఉండి. చదవండి, 6 కూడా చదవండి. మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండక వారు నా ఆజ్ఞలు గైకొనున్నట్లు. చాలండి. చదవబడిన ఈ వచన భాగాలలో భక్తుడు ఆసాపు చాలా విశేషమైనటువంటి సంగతులను తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి సంగతులు? ఒక్కసారి మనసు పెట్టి దాని మీద ఆలోచన చేస్తే, నా బోధకు చెవియొగ్గండి,
నా నోటి మాటలు జాగ్రత్తగా వినండి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను. పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులు, మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్పేదను. ఈ వచనాలు చదివిన తర్వాత మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. సూటిగా జాగ్రత్తగా జవాబు చెప్పాలి, అందుకు మళ్ళీ చదువుతున్నా. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు అన్నాడు. ఎన్ని జనరేషన్స్ అందులో ఉన్నాయో ఒకసారి నాకు చెప్పాలా? ఆన్సర్, సింపుల్ ఆన్సర్. 5. అనగలో మిగిలిన 5 కోసం లెక్క పెట్టుకుంటారు మిగిలిన వాళ్ళందరూ. మా పితరులు మాకు చెప్పిన సంగతులు మా పిల్లలకు మేము చెప్తాం, వారు రాబో తరానికి చెప్తారు. ఎన్ని తరాలు? 4. ఎన్ని తరాలు? 4 తరాలు. భక్తుడు అంటున్న అద్భుతమైన మాట చూడండి. మా పెద్దోళ్ళు మాకు చెప్పారు, అవి మేము విన్నాము, మా పిల్లలకు వాటిని చెప్తాము, వారు రాబో తరానికి వాళ్ళ పిల్లలకు చెప్పాలి అన్నారు. ఈ 4 తరాలు అర్థం కావడం కోసం 2 మాటలు చెప్పిన తర్వాత ఇందులో ఉన్న అప్లికేషన్ చెప్తాను. ఆదికాండ గ్రంథం చూడండి. ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం వచనము 13. ఆయన 15, 13. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. అబ్రహాముతో చెప్తున్నాడు దేవుడు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోతావు. మంచి వృద్ధాప్యం ముందు పాతి పెట్టబడతావు. అమోరీల అక్రమం ఇంకా కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరల వచ్చేదరు. నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను. నీ 4వ తరము వారు మరలా ఇక్కడికి వస్తారు. మీ సంతతి వారు తమది కాని పరదేశానికి వెళతారు. 400 ఏండ్లు అక్కడ ఉంటారు. తర్వాత మిక్కిలి ఆశతో బయలుదేరి వస్తారు. ఎవరు వస్తారు? 4వ తరం వారు వస్తారు. అబ్రహాముకి ఈ 15వ అధ్యాయంలో పిల్లలు ఉన్నారా? లేరు. అబ్రహాముకు సంతానమే లేదు. ఏ తరాన్ని గురించి చెబుతున్నాడు? రాబోయే తరాలు, 4 తరాల గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహమా, నీ 4వ తరము వారు తిరిగి ఇక్కడికి వస్తారు అంటే ఏం మాటలయ్యా, నాకు పిల్లలే లేరు అంటే దేవుడు వాగ్దానం చేశాడు, నీకు పిల్లల్ని ఇస్తానయ్యా. వాళ్ళు తమది కాని పరదేశానికి వెళతారు. సరే, మనం బైబిల్ చదివాం కనుక అందులో ఉన్న చరిత్ర మనం ఎరుగుతాము కనుక అబ్రహాము కుమారుడు చెప్పండి, ఇస్సాకు కుమారులు, యాకోబు కుమారులు. అసలు ఎంతమంది ఏంది నేను అనుమాన పడుతున్నారు. యాకోబు కుమారులు 12 మంది. వారిలో యోసేపు అనుకుందాం,
యోసేపు అనుకుందాం. యోసేపు తరంలో, యోసేపు బ్రతికి ఉన్న దినాలలో మరలా వారందరూ కూడా తిరిగి వస్తారు. వీళ్ళకి ఈ ఊరు మిగిలిన వాళ్ళ సంగతులు ఏమీ తెలియకుండానే దేవుడు ముందుగా వాగ్దానం చేశాడు. నీ 4వ తరం అన్నాడు. అబ్రహాముతో ఎన్నో తరం అన్నాడు? 4 అనండి, నేను అన్న మాట అనండి. 4వ తరం పెద్దంగా అనండి. 4వ తరం. మీ ఇంట్లో మీరెన్నో తరమో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ముసలోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళు ఒక తరం. పెద్దోళ్ళు ఉన్నారా? వారు ఒక తరం. యవనస్తులు ఉన్నారా? వారు ఒక తరం. చిన్న బిడ్డలు ఉన్నారా? సండే స్కూల్ బ్యాచ్ ఉన్నారా? వాళ్ళు ఒక తరం. ఒక కుటుంబంలో ఎన్ని తరాలు వారు కనబడతారు? 4 తరాలు కనబడతారు. సంఘములో ఎన్ని తరాలు కనబడతారు? వృద్ధులు, పెద్దలు, యవనులు, చిన్నవారు, సండే స్కూల్ వారు. ఎన్ని తరాలు ఉన్నాయి సంఘంలో, కుటుంబంలో, సమాజంలో? 4 తరాలు. దేవుడు కూడా 4 తరాల మాట గుర్తు చేశాడు. జాగ్రత్త అన్నాడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం వచనము 2. తిమోతి 2:2. నీవు అనేక సాక్షుల ఎదుట, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. మళ్ళీ చాలు చాలు చాలు, ఆ ఒక్క మాట మళ్ళీ చదవండి అందరూ. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. ఈ వచనంలో ఎన్ని తరాలు ఉన్నారు చూడండి. ఈ వచనములో ఎన్ని తరాలు వారు ఉన్నారో గమనించండి. నీవు నా వలన, నీవు అంటే ఎవరు? నీవు అంటే తిమోతి, నా వలన అంటే పౌలు. పౌలు ద్వారా తిమోతి నేర్చుకున్న సంగతులు ఇతరులకు బోధించే సామర్థ్యము గల మనుషులకు అప్పగించుము. 4 తరాలు కనపడుతున్నారు. ఏదో కౌంట్ చేయడం అర్థమైంది మీకు? అర్థమైందా? నా వలన నీవు విన్న సంగతులు, పౌలునైన నేను తిమోతి అనే నీకు దేవుని సంగతులు వివరించాను. నీవు వేరే వాళ్ళకు అప్పగించు, వారు ఇతరులకు బోధించేవారై ఉండాలి అన్నాడు. సేవా జీవితంలో 4 తరాల వారు, కుటుంబ జీవితంలో 4 తరాల వారు. ఇందాక సండే స్కూల్ పిల్లలు వచ్చారు, చిన్న పాట పాడారు. వాళ్ళంతా ఎగురుతూ ఉన్నారు, భలే పాట పాడారు. అది 4వ తరం. వాళ్ళ ఇళ్ళల్లో చిన్న పిల్లల వాళ్ళు, యవనస్తులున్నారు, పెద్దలున్నారు, వృద్ధులున్నారు. ఈ చిన్న బిడ్డలు వారి సాక్ష్యం ద్వారా ఆ కుటుంబంలో ఉన్న 4 తరాల వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. యవనస్తులైన వారు అటు ముందున్న తరాన్ని, ఇటు క్రిందున్న తరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ప్రభావితం చేయాలి. అలాగే పెద్దలుగా ఉన్నవారు వారికంటే పెద్దలుగా ఉన్న వృద్ధులను, వారి బిడ్డలైన యవన తరాన్ని, చిన్నవారైనటువంటి సండే స్కూల్ తరాన్ని ప్రభావితం చేయాలి. దేని ద్వారా? మన సాక్ష్యం ద్వారా. సాక్ష్యం అంటే 4 మాటలే గుర్తుపెట్టుకోండి సార్ ఈ పూటకి. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, నేను మాత్రం వరకు 4 అన్నాను. ఏ 4 ద్వారా? 1 పరిశుద్ధత. ఇప్పుడు చెప్పండి ఇక వరుస. ప్రేమ. పరిశుద్ధత చెప్పకపోతే ప్రేమ చెప్పలేరు, అంతేగా? అంటే మీకు అదేనా వరుస, ఇంక వేరే వరుస అని ఎక్కాల పుస్తకం చదవాలా, గుర్తుపెట్టుకోవాలా, మాటలు స్ట్రైక్ కావాలా. చెప్పండి. పరిశుద్ధత, ప్రేమ, క్షమ, ఐక్యత. ఇవి
మన జీవితాల్లో చూడడం ద్వారా మిగిలిన వారు ప్రభావితం కావాలి. మిగిలిన వారు ప్రభావితం కావాలి. నమ్ముకున్న నీ పట్ల దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక ఏమిటంటే, నీవు నీ ఇంట్లో ఉన్నావంటే నీతో పాటుగా మిగిలిన 3 తరాలను ప్రభావితం చేయవలసిన అవసరత ఉన్నది. మా నాన్నగారు, తల్లిగారు, నేను ఇద్దరం ఒకరోజు బాప్తిసం తీసుకుంది. మా నానమ్మ, నేను. మధ్యలో మా తండ్రి ఉన్నాడు. ఆయన నమ్ముకొని సంఘంలో పెద్దగా వాక్యోపదేశం చేసే వ్యక్తిగా ఉన్నాడు. నేను యవ్వనుడిగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ వృద్ధురాలు, ఆమె కూడా ప్రభువుని నమ్ముకుంది. ఆ రోజు బాప్తిసాలు ఇచ్చినటువంటి దేవుని సేవకులు ఒకటే నవ్వటం, మరే నాయనమ్మతో పాటు తీసుకుంటావు కదరా నువ్వు కూడా అని. మంచిదే, చాలా సంతోషం. మా జీవితాల ద్వారా వృద్ధురాలు ప్రభావితమైంది. ఆమెకు తెలియదు, ఆమె ప్రభువుని నమ్ముకుంది. పెద్దవారి ద్వారా పిల్లలు ప్రభావితం కావాలి. ఏం చూస్తారు నీ దగ్గర? దేవుని పరిశుద్ధత మన దగ్గర ఉందా లేదా చూస్తారు. దేవుని ప్రేమ మన దగ్గర ఉందా లేదా చూస్తారు. మనలో క్షమించే గుణం ఉన్నదా లేదా చూస్తారు. మనలో ఐక్యత ఉన్నదా లేదా చూస్తారు. ఈ జీవిత ప్రవర్తన ద్వారా మిగిలిన తరాలను నీవు ప్రభావితం చెయ్యాలి. సంఘాలలో ఎప్పుడైనా దీని గురించి ఆలోచన చేశామా? కుటుంబాల్లో ఎప్పుడైనా దీని గురించి ఆలోచన చేశామా? ప్రభు అయిన దేవుడు యోవేలు గ్రంథంలో కూడా ఒక మాట చూడండి. యోవేలు గ్రంథం, చిన్న ప్రవక్తల గ్రంథాలలో యోవేలు గ్రంథం, హోషే తర్వాతే 2వ పుస్తకమే, పేజీ నంబర్ 752. 752 మొదటి అధ్యాయం 2వ వచనం. పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేస్తారు. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు కూడా తెలియజేస్తున్న శ్రేష్టమైన మాట అదేమిటంటే, పెద్దలారా, దేశపు కాపులస్తురాలా, మీరందరూ చెవియొగ్గి వినండి. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయాలి. మా నాన్నగారు వాళ్ళు చిన్నప్పుడు జరిగిన సంగతులన్నీ చెప్పాడు నాకు. ఆయన చదువుకున్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడో మొత్తం చెప్పాడు. వారు అన్నం లేకుండా ఎంత ఇబ్బంది పడ్డారో చెప్పాడు. వారు ఎన్ని రోజులు పస్తులుండేవాళ్ళు భోజనం లేకుండా చెప్పాడు. అవన్నీ చెప్తా ఉంటే మా అమ్మ అనేది, ఎందుకండి వాడికి ఎన్ని చెప్తావు అంటుండేది. ఇప్పుడేం వాళ్ళిద్దరు ఉద్యోగస్తులు, వారికి నెల నెల జీతాలు వస్తాయి. మాకేం ఇబ్బందులు ఏం లేవు, సౌఖ్యంగానే బ్రతుకుతున్నాం. రోజుకు అమ్మకు భోజనం చేస్తున్నాం, మా అవసరాలన్నీ తీరుస్తున్నారు. చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళకంటే మెరుగ్గానే ఉన్నాం. మా నాన్న ఆయన అనుభవించిన కష్టాలన్నీ చెప్తాడు. వాళ్ళకంటే ముందు వాళ్ళ నాన్నోళ్ళు అనుభవించిన సంగతులు చెప్పాడు. వాళ్ళ నాన్నోళ్ళు చెప్పిన సంగతులు అంటే మరీ ఆశ్చర్యం అనిపించినాయి నాకు. మా నాన్న అంటే మా తాతగారు సంవత్సరానికి ఒక్కసారి వరి అన్నం తినేవాళ్ళంట. సంవత్సరానికి ఒక్కసారి. ఇది వింతగా ఉంది నాకు. అదేంది నాన్న అంటే, లేదురా, దొరికేది కాదురా, అది కూడా సంక్రాంతి పండుగ రోజు అది వండుకుంటారురా. అప్పటి వరకు అన్ని సజ్జలు, జొన్నలు, రాగులు, తైదలు, ఏంటి చిరుధాన్యాలు అవన్నీ తినేవాళ్ళు. ఒక్కరోజే ఇది తినేవాళ్ళు అని చెప్పాడు. బాగా ఆశ్చర్యంగా ఉందే. మా నాన్న వాళ్ళు ఆహారం లేక మట్టి తిన్నారా అన్నాడు.
అది మరీ దారుణంగా ఉంది. మట్టి అటు తింటారు నాన్న, మట్టి పెరుగులో కలుపుకొని తినేవాళ్ళరా. ఇదేం ఘోరం రా బాబు, మట్టి తింటారంట నాన్న, తిన్నారా? నాకు అసలు నమ్మటానికే శక్యం కాల. మట్టి తిన్నారా అంటే మనం పిల్లలు మట్టి తినే చూస్తాం, కానీ పెద్దవాళ్ళు మట్టి కలుపుకొని తినే చూసామా? మనకు తెలియదే. ఈరోజు పలావ్ అంటే అంటుంటారు చూసా, కుక్కను కొడితే పలావ్, వద్దంటే పలావ్, వెక్కసమైపోయిన పలావ్. ఈరోజు ఎక్కడ చూసినా పలావ్ పలావ్ పలావ్, కలర్ రైస్, చికెన్, మటన్ అన్నీ అయ్యాక ఏ చిన్న ఫంక్షన్కి వెళ్ళినా. కానీ పితరుల దినాలలో, కరువు కాలంలో ఆహారం లేక ఎంత ఇబ్బంది పడ్డారో చెప్పారు. ఆ మాటలు వింటున్నప్పుడు సంక్రాంతి ఒక్కరోజే మాకు ఊరన్నం పెట్టేవాళ్ళని మా నాన్న కూడా చెబితే నిజంగా ఎంత ఏడుపు వచ్చిందో చెప్పలేను. ఆ సంగతులు తెలిసిన తర్వాత ఒక్క మెతుక అన్నం పాడేయటానికి నాకు మనసు వచ్చేదే కాదు. వేస్ట్ చేయడం అనే పని మర్చిపోయాను నేను. ఇది మా పితరులైన వారు తినడానికి చాలా కష్టపడ్డారు. ఈరోజు మనకు సమృద్ధిగా ఉంది. దీన్ని ఎంత మాత్రం వృధా చేయకూడదు. ఆకలి అని వస్తే ఎవరికైనా పెట్టకుండా ఉండకూడదు. మా నాన్న అట్లా చేసేవాడు. ఆయన ఉద్యోగస్తుడిగా ఉండేవాడు. అయ్యా ఆకలి అవుతుందయ్యా, అంత అన్నం పెట్టండి అయ్యా అంటే, రేపు బిడ్డరా ఆయన లోపలికి పిలిచేవాడు. ప్లేట్ నిండా కూర అన్నం పెట్టి అడు కూర్చొని తిను అని చెప్పేవాడు. నేను అడిగేవాడిని, ఎందుకు నాన్న వరకు అంత ముద్దేస్తే పోతారు కదా, ఈ కూర్చోబెట్టి పెట్టడం ఏంది, ఆకలి బాధ మీకు తెలియదు, అరవబాకండ్రా. ఆయన చెప్పిన సంగతులు చాలా బాధ కలిగించినాయి. ఇప్పుడు రోజుల్లో తల్లిదండ్రులు తమ కష్టాలు తమ బిడ్డలకు చెప్పడానికి ఎప్పుడు ఒప్పుకోవట్లా. ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడే వాళ్ళకి కారులు ఉన్నాయి. మా ఇంట్లో 3 కారులు ఉన్నాయి. మా పిల్లలకు కారుల సంగతి తెలుసు, కానీ నేను రోడ్లు ఎమ్మటి నడిచిన సంగతి ఎవడికి తెలుసు? సైకిల్ కూడా లేక నడుచుకుంటూ వీధుల్లో తిరిగి ఎంత దూరమైనా నడిచి ప్రయాణం చేసిన సందర్భం ఎవరికి తెలుసు? అరే మేము మీటింగులకు నడిచి వెళ్ళేవాళ్ళం రా రాత్రుల్లో అంటే, మీ రోజుల్లో అది సరిపోయిందిలే డాడీ, ఇప్పుడు కారులో కూడా ఏదంటే ఆ కారులు ఎక్కరో. మళ్ళీ ఇప్పుడు అందులో ఫెసిలిటేట్గా ఉన్న కారు కావాలా, ఏసీ లేకపోతే మామూలుగా ఎక్కరో, ఏసీ ఉన్న కారులో ఎక్కాలా. వీళ్ళకి అర్థం అవుతాయి ఆ సంగతులు? చెప్తే కదా తెలిసేది. చెప్పాలి. ఈ విషయాలు ఏది దాచకూడదు. మన పిల్లలకు మన విషయాలు దాచకూడదు. రెండవది, దేవుని స్తోత్రార్హ క్రియలు తెలియకుండా దాచకూడదు. ఇశ్రాయేలు ప్రజలు తమ పిల్లలకు ఈ సంగతులు చెప్పడం మానుకున్నారు. ఈ సంగతులు చెప్పడం ఎప్పుడైతే మానుకున్నారో ఒక తరం వచ్చింది. ఆ తరం దేవుడంటే ఎవరో తెలియని తరం. న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి తిప్పండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టగా. దేవుడు తెలియదు వాళ్ళకి. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు చేసిన కార్యాలు కూడా వారికి తెలియదు. ఇశ్రాయేలులకు తెలియదు. ఇశ్రాయేలు యెహోవా కనుల ఎదుట, ఇశ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతను పూజించిరి. తెలియని కారణం చేత
వారికి చెప్పబడని కారణం చేత, విషయాలు వారికి అర్థం కాక ఇశ్రాయేలీల పిల్లలు దేవుని విసర్జించి బయలుదేవతను పూజించారనే మాటలు వ్రాయబడ్డాయి. ఇది ఎంత విచారకరమైన సంగతి. ఎందుకు వారు దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు? తమ పితరులు వారికి చెప్పని కారణం చేత, తమ రాగల తరాలకు ఈ వార్త అందించడానికి శ్రద్ధ తీసుకోని కారణం చేత, ప్రజెంట్ నీడ్ ఆఫ్ ద అసెంబ్లీస్, ప్రస్తుతం ఉన్నటువంటి సంఘాలలో మన అవసరత, ప్రాధాన్యత, మన తర్వాత తరాల వారికి దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన స్తోత్ర క్రియలను వివరించి చెప్పవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది, నమ్మిన వారి మీద ఉన్నది. తండ్రులారా, దేశపు పెద్దలారా, కాపరస్తులారా అని బతిమలాడుతున్నాడు. ఈ సంగతులు మీ పిల్లలకు చెప్పండి. వారు తమ పిల్లలకు చెప్తారు, వారు రాబోయే తరాలకు కూడా చెప్తారు. దేవుడు నిన్ను ఒక లెక్క అడగబోతున్నాడు. ఏమిటా లెక్క? నిన్ను బట్టి ఎన్ని తరాలకు దేవుని వాక్యం అందించావు నీ ద్వారా. మనం జనరల్గా ఏమంటాం? మన ద్వారా ఎవరెవరికి సువార్త చెప్పాం, మన సాక్ష్యం ద్వారా ఎవరెవరు ప్రభు దగ్గరకు వచ్చారంటారు. అది కాదు ఆయన అడగబోయేది. పక్కనోడికి చెప్పడం ఏం పెద్ద పని ఏం కాదు. మనతో ఉండి స్నేహితుడికి చెప్పడం పెద్ద క్లిష్టమైన సమస్య ఏం కాదు. నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రజెంట్లో ఉన్న వారందరికీ చెప్పడం ఏం పెద్ద పని కాదు. నీ సాక్ష్యం ద్వారా ప్రభు గొప్ప కార్యాలు జరిగించవచ్చు. బట్ గాడ్స్ ప్లాన్ ఈజ్ ఫర్ 4 generations, 4 తరాల వారిని గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఈ ఆలోచన నీకు అర్థమైందా? ఈ ఆలోచన గురించి ఎప్పుడైనా ఆలోచించావా? సంఘములో ఉన్నటువంటి వారు, కుటుంబములో ఉన్నవారు రాబో తరాలను గురించిన ఆలోచన కలిగి ఉందా? బ్రదర్, మీరు ఒకవేళ ఈ లోకాన్ని విడిస్తే మీ తర్వాత ఎవరు అని అన్నారు అనుకో, నేను లోకాన్ని విడిచేది ఏందయ్యా మీరు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నా? ఇప్పుడెప్పుడే నేను లోకాన్ని విడుస్తానా? స్ట్రాంగ్గా లేను, బలంగా లేను, గట్టిగా పనిచేస్తున్నాను కదా, అప్పుడే లోకాన్ని విడిచే సంగతి. మోషేను గురించి మాట్లాడితే ఏమని చెప్పాల్సి వస్తుంది? భక్తుడైన మోషే, నాయకుడైన మోషే 120 సంవత్సరాల ఈడు కలిగిన వాడు, కాలి సత్తువ తగ్గలేదు, దృష్టి మాంద్యము కలగలేదు. దేవుడు అన్నాడు, ఇక చచ్చిపో మోషే అన్నాడు. ఏం బలహీనుడే చనిపోయాడా? దృష్టి మాంద్యం కలిగి చనిపోయాడా? ఇంక చాలే నాయన నీ నాయకత్వం, ఇప్పుడు చేసిన చాలు. సోదరులారా అనమంటే ద్రోహులారా అన్నావు, బండతో మాట్లాడమంటే కొట్టావు. నా పరిశుద్ధతను ఇశ్రాయేలు జనుల ఎదుట సన్మానించినట్లుగా నీవు నన్ను నమ్ముకొనక పోతివి. యు ఫెయిల్డ్. నాకు కోపం తెప్పించావు, నాకు బాధ కలిగించావు. నీ నాయకత్వం ఇక చాలు, నీవు వాగ్దాన దేశంలో అడుగుపెట్టడానికి వీలు కాదు అన్నాడు. అందుచేత ఐఎమ్ ఆన్ టైం కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా 5 నిమిషాలు ఉంది. మీరు ఇచ్చిన టైం టేబుల్ 5 నిమిషాలు ఉంది, అంతేనా? మీ వాచ్లు అంతేనా? అయిపోయిందా అని అంతేనా? నా వాచ్ కంటే మీ వాచ్ 5 నిమిషాలు స్లో అన్నమాట. నా వాచ్ అయిపోయింది. నాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అయిపోయింది అంటున్నారు ఇటుపక్క. అన్నగారు దయ తెలిసి ఇంకా 5 నిమిషాలు ఉందని అంటున్నాడు. ఓకే మోషే, స్టాప్ యువర్ జర్నీ. ఇప్పుడు చచ్చిపోవాల్సి వచ్చింది. నీ తర్వాత ఎవరు అన్నాడు మోషే. నా తర్వాత నా అంత నాయకుడు ఎవడు లేడయా. అన్న కూడా పనికిరాల, అన్న ముందే చచ్చిపోయాడు. ఇంకెవరు కనపడ్డాలా? ఎవరు ప్రభువా, ఎవరున్నారు?
నన్ను కూడా ఆడదాకా బోని అయ్యా, నేను వెళ్తా కదా, నేను నడిపిస్తా కదా, నా సత్తువ తగ్గలేదు కదా, నా దృష్టి మాంద్యం కాలేదు కదా, ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు లీడ్ దీస్ పీపుల్, ఈ ప్రజలను నడిపించడానికి నేను సమర్థంగా ఉన్నాను కదా అంటుంటే, ద్వితీయోపదేశకాండ గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, ఈ ప్రార్థన ఆపు, చాలించు, స్టాప్ యువర్ ప్రేయర్, స్టాప్ యువర్ రిక్వెస్ట్, యు డై హియర్, ఇక్కడ చనిపో అన్నాడు. నాకు చాలా ఇష్టమైన మాట ఏమిటంటే, మోషే యెహోవా మాట చొప్పున మృతి పొందెను. చాలా ఇష్టమైన మాట. ఏంది అది? అది అందులో ఏముంది ఇష్టమైంది? ఏముందండి అందులో? దేవుని సెలవు లేకుండా మనం ఎవరం చనిపోం అనేది. దేవుని సెలవు అయితే ఎవడు ఉండటానికి కూడా వీలు లేదు. అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ లార్డ్ ఓన్లీ వీ డై. మనం చనిపోతాం. ఎప్పుడు చనిపోతాం? దేవుని సెలవు అయితేనే. మోషేకు దేవుని సెలవు వచ్చింది, నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిచ్చుచూ ఉన్నాడు. సరే, నువ్వు చచ్చిపోతావు, సరే బాగుంది, నీ తర్వాత ఎవరు? మనం ఉన్నంత వరకు ఉంటే చాలు, తర్వాత ఏమైనా పర్వాలా. తర్వాత సంగతి ఎవడు పట్టించుకుంటాడు? మాకెందుకండి, మేము లేని తర్వాత మాకెందుకు? ఒక దైవ సేవకుడు పెద్ద సేవ చేసిన ఆయన ఒక ఆయన ఇట్లా అన్నాడు, నేను చచ్చిపోయిన తర్వాత ఇటు ఏముండదు, నా చెల్లాపల్లి అయిపోద్ది అంతా. ఏందో ఆయన భవిష్యవాణి నాకు అర్థం కాల. ఏముండదురా ఇక్కడ అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగించిన మాట ఏమిటంటే, ఏమి లేదన్న దగ్గర నుంచి 3 సంవత్సరాలు మంచంలో ఉన్నాడు ఆయన. ఆయన చూస్తూ ఉండగా సంఘం చాలా డెవలప్ అయింది. ఏమి లేదన్నవాడు, ప్రభు అంతా నడిపిస్తున్నందుకు నీకు వందనాలయ్యా అని ఆయనే చెప్పవలసి వచ్చింది. దేవుని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నీ తర్వాత ఎవరు అనేది ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా, ఆత్మీయంగా ప్లాన్ చేయాలి. నీ తర్వాత కాదు, వాళ్ళ తర్వాత కూడా. వాళ్ళ తర్వాత కాదు, ఆ తర్వాత కూడా. ఎన్ని తరాలు? 4 తరాలు. నా తర్వాత 4 తరాలు వారు ఉన్నారా? 4వ తరం వారి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత దేవుడు అబ్రహాముకు పెట్టాడు. అబ్రహామా, నీ 4వ తరము వారు మరలా తిరిగి ఇక్కడకు వస్తారు. పౌలు చెప్తున్నాడు, తిమోతి, సామర్థ్యము గల మనుషులకు బోధించగలిగిన వారికి నీవు ఈ పనిని అప్పగించు. అందుచేత ఇంక నేను విస్తరించి మాట్లాడడానికి సమయం అయిపోయింది. మనం అందరం కలిసి ఒకే ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు లేక 7 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం అన్ని వచనాలు చదువుదాము. నేను కూడా చదువుతున్నా, మీరు నాతో పాటు కలిసి చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచు ఉన్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుంచుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను.
ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఈ వచనాలలో ఐక్యతను గురించినటువంటి శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. దైవత్రిత్వాన్ని గురించినటువంటి మాటలు ఉన్నాయి. ప్రభు ఒక్కడే, తండ్రి ఒక్కడే, అందరిలో ఉన్న ఆత్మయు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే, సంఘము లేక శరీరము ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. ఇంకోటి ఏం చెప్పండి, నేను అంటున్నప్పుడన్నా మీరు చూడొద్దు, నిరీక్షణ కూడా ఒక్కటే. ఎన్ని సంగతులు ఉన్నాయి? ఒక్కటే. మొత్తం 7 ఉన్నాయి. 3 ఏమో ఒక్కడే, 3 ఏమో ఒక్కడే, 4 ఏమో ఒక్కటే. ఒక్కడే ఎవరు? దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే, త్రిత్వమై ఉన్న దేవుడు ఒక్కడే. విశ్వాసం ఒక్కటే. చెప్పండి. విశ్వాసం ఒక్కటే, శరీరం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే. ఒక్కటే అనే మాటలో ఐక్యత కనబడుతుంది. శరీరం ఒక్కటే, దేవునిలో ఐక్యత ఉంది, సంఘములో ఐక్యత ఉంది. ఐక్యంగా నడుచుకోవడం అనేది దేవుడు మనకిచ్చిన బాధ్యత. సో యూనిటీ గివ్స్ అస్ స్ట్రెంగ్త్, యూనిటీ ఫ్లరిషెస్. ఐక్యత మనలను వర్ధిల్ల చేస్తుంది. 133వ కీర్తన అందరికీ తెలుసు. ప్రభు అలాగూ మనల్ని వర్ధిల్ల చేయను గాక. చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ మధ్యాహ్నపు వేళ మీ గ్రంథములో మేము చదివిన మాటలు ఎంత శ్రేష్టమైనవి. హబక్కూకు గ్రంథములోను, కీర్తనల గ్రంథం 78వ కీర్తనలోను, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోను శ్రేష్టమైన మీ మాటలు చదివాము. అన్నిటినీ సంపూర్ణంగా వివరించలేకపోయినప్పటికీ మీ మాటలు మా హృదయాల్లో భద్రపరిచినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా బాధ్యతగా మా పట్ల మీకున్న ప్రణాళిక చొప్పున మా 4 తరాలను గురించినటువంటి ఆలోచన కలిగిన దేవుడివై మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. యెహోవా నిస్సి స్థానిక సంఘం కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. బ్రాంచ్ అసెంబ్లీస్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. విశ్వాసులందరిని బట్టి మీకు స్తోత్రం. పరిచర్య చేస్తున్నటువంటి మీ దాసులు సుధాకర్ గారిని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ, వారి కుటుంబం కొరకై, అలాగే స్థానిక సంఘాల్లో బాధ్యత కలిగిన పెద్దలుగా ఉండి పరిచర్య చేస్తున్నటువంటి ప్రియ బిడ్డలు, యవ్వన బిడ్డలు, పరిచారకులు, సహోదరులు, సహోదరులు అందరి కొరకై ప్రత్యేక రీతిన ప్రార్థన చేస్తూ ఉండగా ఒక్కొక్కరిని పేరు పేరున మీరు దీవించాలని కోరుకుంటూ ఉన్నాం. నమ్మదగిన దేవుడవు, ఈ 30 సంవత్సరాలు మీ కృపా కాపుదలలో భద్రపరిచారు, బలపరిచారు, వర్ధిల్ల చేశారు, ఫలభరితంగా చేశారు. ఇంకా నూతన పరచవలసిందిగా మీ సన్నిధానంలో కోరుకుంటూ మీ దీవెనలు వర్షింపజేయమని ప్రాణనాథుడు, రక్షకుడు, మా కొరకు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు వారి శక్తిగల, జీవంగల, శ్రేష్టమైన నామములో స్తోత్ర వందనములతో ప్రార్థించి వినయలమై వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చాలా నెమ్మదిగా వందనాలు అందరికీ.